ఇప్పుడు ఇంకా 2 రైళ్ళు కొట్టాలి. 2 రైళ్ళు కొడితేనే మనకి ఇన్సెంటివ్ 50 రూపాయలు పడతాయి. ఓకే, వెంటనే ర్యాపిడోలో అయితే ఇంకో రైడ్ పడింది. చూపడం అయితే 10 కిలోమీటర్లు చూపిస్తుంది. మరి అది ఎటు తీసుకెళ్ళేదో తెలీదు. విజయవాడ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయామంటే రెండో రైడ్ అయితే కష్టం అయిపోద్ది. ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇంకొక రైడ్ చేస్తే ఇంకో 50 రూపాయలు అయితే యాడ్ అవుతాయి. పెట్రోల్ ఖర్చులన్నా సేవ్ అవుతాయి అన్నమాట. రండి. ఓకే, 9 లోపు అయితే యాక్సెప్ట్ చేశా. ఇప్పుడు ఈ రైడ్ అయితే 9 లోపు యాక్సెప్ట్ చేశాను అనమాట. కస్టమర్ని డ్రాప్ చేసేపాటికి 9 దాటిపోద్ది కదా. ఇన్సెంటివ్ అయితే ఇస్తాడో లేదో చూద్దాం. 9 లోపే రైడ్ పూర్తి చేస్తే ఇస్తాడో, లేదా 9 లోపే రైడ్ యాక్సెప్ట్ చేసినా ఇస్తాడో చూద్దాం. ఒక ఓటీపీ చెప్పు. 0537 ఎక్కువ 24 రూపాయలు. నేను డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. క్యాష్ తీసుకొస్తాక వెళ్తున్నట్టున్నాడు. ఈ రైడ్కి 1.7 కిలోమీటర్లకి 17 రూపాయలు ఇచ్చాడు. 9 లోపు 5 ఆర్డర్ యాక్సెప్ట్ చేశా. 9 తర్వాత డ్రాప్ చేశా. దానికి కూడా అయితే 50 రూపాయలు అయితే ఇచ్చాడు అనమాట ఇన్సెంటివ్.